పక్కా కొలతలతో పర్ఫెక్ట్ చికెన్ మసాలా పొడి. ఈ పొడితో కనుక చికెన్ కర్రీ చేస్తే ఆ రుచికి కానీ వాసనకి కానీ అందరూ ఫిదా అయిపోవాల్సిందే. ముందుగా అడుగు మందంగా ఉన్నటువంటి కడాయిలో 1/2 కిలో ధనియాలు వేసుకోండి. అంటే ఇక్కడ ధనియాలని బేస్ చేసుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తున్నాను. ఇందులో 50 గ్రాముల లవంగాలు, 50 గ్రాముల దాల్చిన చెక్క, 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల యాలుకలు, 5 గ్రాముల నల్ల యాలుకలు, 10 గ్రాముల మిరియాలు, 10 గ్రాముల అనాస పువ్వు, 5 గ్రాముల జాపత్రి, 50 గ్రాముల సొంటి, 5 గ్రాముల బిర్యానీ ఆకు, 30 గ్రాముల ఎండుమిర్చి, 10 గ్రాముల కసూరి మేతి, గుప్పెడు కరివేపాకు వేసుకోండి. 50 గ్రాముల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాలు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి. ఇక్కడ నాకు బాండి సరిపోలేదు, సో వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి వేయిస్తున్నాను. మసాలా దినుసులు సగం పైన వేగిపోయిన తర్వాత 100 గ్రాముల గసగసాలు, 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి 2-3 నిమిషాలు వేయించుకొని ఈ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసేసుకోండి. ఫైనల్ గా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలిపేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల మసాలా పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కేజీ చికెన్ కర్రీకి ఇది 1 టేబుల్ స్పూన్ అంత వేస్తే చాలండి. మసాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. దీని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 5-6 నెలల పైనే నిల్వ ఉంటుంది.